హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో వచ్చానండి. కొత్తదనేం కాదు, శాండ్విచ్ అండి, బ్రెడ్ శాండ్విచ్. కొంచెం నా స్టైల్లో మీకు చూపిద్దామని ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. అది హీట్ అయ్యింది. నేనైతే ఆమ్లెట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నానండి, టమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం పెప్పర్ పౌడర్ అండి, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకుని వేసుకుంటాను ఇందులో. మేమైతే సండే రోజు మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను, ఈజీగా అవుతుంది అని. కొంచెం ఈరోజు వర్క్ ఉందండి, సో అందుకని తొందరగా అయ్యే రెసిపీ అని చేసేసుకుంటున్నాను. టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ తినొచ్చు. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇన్స్టెంట్గా అయినా చేసి పెట్టేయచ్చండి. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను కదా, ప్యాన్ హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా, దాంట్లో ఎగ్ వేసి బీట్ చేసుకుంటున్నానండి. ఈలోపు అంటే వితౌట్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది కదా, బాగుంటుంది ఇలా కూడా టేస్టీగా. చూడండి, ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయింది. ఆయిల్ అయితే బాగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. నేనైతే ఎగ్ బీట్ చేసుకున్నాను కదండి. ఎగ్ బీట్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకుని నేనైతే ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాము కదండి, ఇంక ఇప్పుడైతే ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడైతే బ్రెడ్స్ పెట్టుకుందాం. చూడండి, ఇలా అయితే నీట్గా టర్న్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు దీంట్లో ఇది ప్రీమిక్స్ యాడ్ చేసుకున్నాను. ఏంటంటే ఇది సోయా సాస్ అండి, టమాటో సాస్ అండ్ వెనిగర్ అండి. కొంచెం జస్ట్ ఇదైతే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయని అంతే అండి. ఇదైతే వేసుకుంటున్నాను నేను బ్రెడ్ మీద. పిల్లలకి ఇలా ఇష్టపడతారు కదండి, సో ఇలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. చూడండి, ఇప్పుడైతే ఇదైతే టర్న్ చేసుకుందామండి. బ్రెడ్ కూడా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. లోపల కుక్ అవుదేమో అనుకుంటారేమో అండి, లోపల సైడ్ చాలా బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా యాడ్ చేసుకోవాలండి. ఏమంటే ఆనియన్స్ ఇలా స్లైసెస్ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఇలా పెట్టుకుని ఒక బ్రెడ్ పీస్ మీద అండ్ ఒక 2 టమాటోస్ అలాగా స్లైసెస్, చాలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ సాస్ అండి. సాస్ నేను ఇందాక చెప్పాను కదా మీకు,
దీని మీద యాడ్ చేసుకుని ఉంటే మయోనీస్ అయినా వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడైతే దీన్ని టర్న్ చేసుకుందాం. ఇప్పుడైతే చీజ్ కూడా యాడ్ చేసుకుందామండి. చిన్నగా స్లైసెస్ కట్ చేసుకుని వేసుకుందాం. ఈ వేడికి అది మెల్ట్ అయిపోతుందండి. చీజీనెస్ వస్తే పిల్లలు ఇష్టపడతారు కదా. అంతే అండి. ఇప్పుడు దీనైతే ఒకసారి టర్న్ చేసుకుందాం. ఒకసారి బ్రెడ్ కూడా పైన వేసేసుకుని చూడండి ఎంత బాగా ఫ్రై అయింది బ్రెడ్. అండ్ అది కూడా టర్న్ చేసుకుందామండి. ఇంకొక ఆమ్లెట్ వేసుకున్నానండి. మళ్ళీ అది సేమ్ అదే ప్రాసెస్లోనే, ఇందాక మీకు చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్లోనే నిదానంగా టర్న్ చేసుకుందామండి. చూడండి ఇలా టర్న్ చేసుకున్నాము కదా. ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే ఇదే ప్రాసెస్లో చేసుకుందామని చెప్పాను కదా. ఇప్పుడైతే ఆనియన్ పీస్లు స్లైసెస్ సన్నగా కట్ చేసుకోవాలండి. అండ్ టమాటో పీస్లు, సాస్ అండి, ఇప్పుడు చీజ్. దీన్ని ఇప్పుడైతే టర్న్ చేసుకుందాం. దీనైతే క్లోజ్ చేసుకుందాం బ్రెడ్ని. ఈ వేడికి బాగా మెల్ట్ అవుతుందండి చీజు. చూడండి ఇంతే అండి. బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయ్యింది. రెడీ ప్లేట్ ప్రజెంటేషన్తో వద్దామండి. చూడండి ఎమ్మీగా రెడీ టు సర్వ్ అండి. బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అండి. బ్రెడ్ అండ్ ఎగ్ చీజీగా. చూడండి మీకు ఒక పీస్ అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. లోపల చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యి చూడండి ఎంత వేడిగా ఉంది. ఇదే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.